తులారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రావాల్సిన పెండింగ్ బిల్స్ చేతికి వస్తాయి. లోన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అయ్యో లోన్ రాలేదు అనే బాధపడుతున్న వారికి ఈ వారం లోన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. భాగ్యంలో గురువు బాగున్నారు. పంచమంలో రాహు. ఈ భాగ్యాధిపతి గురువు, పంచమాధిపతి రాహు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అయితే ఎంత చేసినా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యరీత్యా ఏదైనా ఆందోళన అవుతుందేమో అన్న భయం ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యరీత్యా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. కాస్త అలసటగా ఉంటుంది. తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఆహారం కూడా తగిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రమిస్తారు. ఆ శ్రమలోనే మీరు ఆహారాన్ని మర్చిపోవడం, నిద్రాహారాలు పక్కన పెట్టి గట్టిగా శ్రమించడం కూడా ఒక అందుకు మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు. అటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మునుపటి 3-4 నెలల కంటే కూడా ఈ వారం నుంచి వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. షేర్ మార్కెట్ దూరంగా ఉండడం, ల్యాండ్ విషయంలో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే అందరినీ నమ్మి మోసపోవడం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కంటే ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారాలు వీళ్ళు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా చేయవలసి వస్తే అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ వరకు మీరు చూసుకోవడం చెప్పదగినది. లేకపోతే ధన నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చక్కగా ఉంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి మెడికల్ సీట్ వస్తుంది. అలాగే ప్రభుత్వ పరంగా టీచర్స్ ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, లేదా మరే ఏ ఇతరత ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులకు గోచరిస్తోంది. మంచి ఉద్యోగం లభించే దిశగా గోచారం నడుస్తోంది. అలాగే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అయితే చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏకాదశంలో కుజకేతువులు, 6వ శని ఈ ప్రభావంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఫైనాన్స్ పరంగానే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇటువంటి విషయ వ్యవహారాల మీద అఘోర పాశుపత హోమం చేయించడం, అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.